ఏం కాదండి, మీ 10 మంది బ్రాహ్మణులు 10 రకాల మాటలు మాట్లాడతారు. ఎవరి మాట వినాలో తెలియదు, ఏది నమ్మాలో అర్థం కాదు. 10 మందిని ఎవరు అడగమన్నారు? పూసల దండలు వేసుకొచ్చాడని ఇవాళ ఒకడిని గురువుగారు అంటారు. రేపు 4 రకాల రంగుబొట్లు పెట్టుకొచ్చాడని ఇంకొన్ని గురువుగారు అంటారు. మీరు 10 మందిని అడిగితే 10 రకాలుగా చెప్తారు. ఎవరు అడగమన్నారు? రాములు వారి కన్నా గొప్పవాళ్ళం కాదుగా మనం, పంచపాండవుల కన్నా అపరాక్రమవంతులం కాదుగా మనం. వాళ్లే ఆ పని చేయలేదు. రాములు వారు కులగురువుగా వశిష్ఠుడు, వనవాసం చేసినప్పుడు వశిష్ఠుడే, రాజ్యాన్ని పాలించినప్పుడు వశిష్ఠుడే ఆయన కులగురువు. ఈసారి విశ్వామిత్రుని సంప్రదిద్దాం, ఏం చెప్తారో చూద్దాం అని అనుకోలేదు ఆయన. అలాగే పాండవులు, వాళ్ళ కులగురువు దౌమ్యుడు. వనవాసం అజ్ఞాతవాసం చేసేటప్పుడు దౌమ్యుడే, రాజ్యాన్ని పాలించినప్పుడు దౌమ్యుడే కులగురువుగా ఉన్నాడు. ఈసారి దూర్వాసం ఉన్న అడుగుదాం, ఈయన ఆయన కన్నా గొప్పవాడు కదా అని అనుకోలే. కాబట్టి వేదం చదువుకున్నటువంటి వాడిని, మీ కుటుంబం స్థితిగతులు తెలుసున్న వాడిని ఒకడిని ఎంచుకుని ఆయన చెప్పినట్టు చేయడమే మీకు శ్రేయస్సు.